హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో అండి, నా పేరు ఉమాదేవి. నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా సాయి రమేష్ గారి వీడియోస్ నేను చాలా చూశాను. యూట్యూబ్లో చూసి చాలా ఇంప్రెస్ అయ్యి చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. అండ్ నేను ఆ సర్వే కాకుండా వేరే కూడా చూశాను, కానీ నాకు అంత మనసుకి పట్టలేదు. అయితే నేను మెసేజ్ చేశాను సాయి రమేష్ గారికి, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆన్లైన్ మనీ మేక్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీ డెమో సెషన్స్ కానీ ఏమైనా మీ డీటెయిల్స్ కానీ షేర్ చేయండి అంటే, సార్ మాకు 1-2 డేస్లో నాకు మెయిల్ చేశారు, ప్లస్ SMS చేశారు, ప్లస్ కాల్ కూడా వచ్చింది నాకు వాళ్ళ దగ్గర నుంచి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని ఫేక్ డీటెయిల్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా, కానీ అంత బాగా రెస్పాండ్ అయ్యి కాల్ చేసి డెమో క్లాస్కి కూడా ఇన్వైట్ చేసి నాకు అక్కడే చాలా ఇంప్రెషను అండ్ అదొక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు. సో అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను. నేను ఎస్టర్డే ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది, మేడం మీకు డెమో మీకు వీలైతే రేపు రండి క్యాన్వా మీద, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అండ్ ఇట్ విల్ బీ మీరు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయగలరు, 1 అవర్ మీకు ఉంటుంది క్లాస్, అగైన్ యూ కెన్ గో బ్యాక్ అని కూడా చెప్పారు, మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. అండ్ సో దానివల్ల నేను సెషన్కి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సాయి రమేష్ గారు ఇస్ ఏ బేసికలీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ నాకు అనిపించింది. ఎందుకంటే ద వే హీ స్పీక్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్, ద సెషన్ 1 hour అన్నారు కానీ పాపం ఇట్స్ గాన్ బియాండ్ దాట్ అండ్ హీ వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు మా సెషన్కి వచ్చారు అని లాస్ట్లో కూర్చున్నారు వీళ్ళు అడగకూడదని నాకు అనిపించలేదు. ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజెంట్, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది చాలా క్లారిటీగా మాట్లాడారు. అండ్ క్యాన్వా గురించి ఆయన చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అన్ని ఏదో ఒక రకంగా కొంచెం అన్న బ్యాక్గ్రౌండ్ తనకు తెలిసి ఉంటుంది. నన్నే తీసుకోండి, నాకేం తెలీదు. నా గోల్ ఏంటంటే ఆన్లైన్ పార్ట్ టైమ్గా ఎర్న్ చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద రైట్ వేస్ సో అనేది నా గోల్. సో ఈరోజు ఆయన చెప్పిన ప్రకారంగా నాకు కోర్స్ జాయిన్ అయితే బాగుంటుంది క్యాన్వా మీద. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, కోర్సెస్ ఈ రోజుల్లో చాలామంది నేర్పిస్తారు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే పుష్ ఇస్తానన్నారు, రిప్లై చేస్తారన్నారు, మన క్వశ్చన్స్కి రిప్లై చేస్తారన్నారు. ఈ రోజుల్లో ఇన్స్టిట్యూట్స్ చాలామంది చెప్తున్నారు, కానీ దాని తర్వాత ఏమి సపోర్ట్ ఉండట్లేదు. సో బట్ హీ ఈజ్ గివింగ్ హీజ్ ఓన్ నెంబర్, నాట్ ఎనీబడీస్ నెంబర్, because that is the only example what I got a call from or message from them that there is a demo class. చాలా మంది చేస్తుంటారు కానీ ఎవరు రెస్పాండ్ చేయరు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ సెషన్ చాలా ఇన్ఫర్మేటివ్. క్యాన్వా అన్నారు కానీ సార్ చాలా కవర్ చేశారు, చాలా విషయాలు చెప్పారు. అండ్ రియల్గా క్లాస్ జాయిన్ అయితే కనుక నేను ఐ విల్ బీ ద సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. త్రూ డిజిటల్ మార్కెటింగ్ మీరు దేనికి సంబంధించినటువంటి విషయాలు అంటే అది ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఆన్లైన్ మనీ అర్నింగ్ యాప్స్ త్రూ కానివ్వండి, ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చో చెప్పారు. కొంతమంది యూట్యూబ్ మీద విభత్సమైన ప్యాషన్ ఉంటుందండి, కానీ నా ఫేస్ బయటికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో కొంతమంది కామెంట్స్కి భయపడతారు, కొంతమంది ఫ్యామిలీలో ఉండేటువంటి పర్సన్స్కి భయపడతారు, కానీ ప్యాషన్ ఉంటుంది. అటువంటి వాళ్ళు అంటే ఫేస్ చూపించకుండా త్రూ యూట్యూబ్ ఏదైనా వీడియోస్ చేసుకోవడానికి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉంటుందా? సో ఉంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించి? చాలా మంచి క్వశ్చన్ సార్. అంటే ఎక్కువ మందికి ఉన్న డౌట్, ఎక్కువ మంది ఫేస్ చేసే ఇష్యూ కూడా ఇది. అంటే యూట్యూబ్ ద్వారా మనీ ఏం చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా హ్యూజ్ మనీ అయితే యూట్యూబ్ ద్వారా ఏం చేసుకోవచ్చు అనేది ఐడియా ఉంది. కానీ చాలామందికి ఏంటి అంటే ఫేస్ చూపించకుండా చేసేది ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలియక చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉన్నా కూడా పక్కన ఆగిపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ల్యాక్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే పాయింట్ సార్, అంటే నేనైతే ఆల్రెడీ ఒక బుక్ కూడా రాస్తున్నాను. 1000+ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ బుక్ రాశాను. బుక్ రాశారు 1000+. ఓకే, వెరీ గుడ్. దానిలో మళ్ళీ 100+ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ మొత్తం కూడా మళ్ళీ దానిలో ఒక సెక్షన్. హ్యాట్స్ ఆఫ్ అండి. 100 ఫేస్లెస్ ఛానల్స్. ఏంటంటే మనం కనపడకుండా చేయగలిగేటువంటి యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చాలా ఉన్నాయి సార్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఇప్పుడు చిన్న మినియేచర్ అని చెప్పి బొమ్మలతో కుకింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు మనిషి కనపడరు, లాంగ్వేజ్ కూడా ఉండదు. ఓకే, అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, కనిపించాల్సిన అవసరం లేదు.
మీరు వ్యూయర్షిప్ చూస్తే మీరు ఏ మినియేచర్ వీడియోస్ అయినా చూడండి చాలా అద్భుతంగా, అంటే దాదాపు కొన్ని మిలియన్స్లో ఉన్నాయి వ్యూస్. బా అది ఉంది. నెక్స్ట్ అలాగే సోప్ కార్వింగ్ ఉన్నాయి, సోప్స్ కట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా మోటివేషన్ సంబంధించి చేయొచ్చు. అదేవిధంగా మంచి మంచి మీమ్స్కి సంబంధించి కూడా చేయొచ్చు. ఓకే, ఆ విధంగా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దానిలో ఏ విధంగా చేయొచ్చో కూడా మనం క్లియర్గా మన ఆ బుక్లో వివరించడం జరిగింది. అలాగే మనకు ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళందరూ దీని సంబంధించి ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుందండి. సో ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అంటే చాలామందికి ఇప్పటివరకు తెలియదు. అంటే మనం కనిపించకుండా మాట్లాడకుండా కూడా చేయగలిగే ఉన్నాయి. ఓన్లీ పాడ్కాస్ట్ చేస్తూ మనీ, అంటే కనిపించకుండా చేయాలి అంటే ఓన్లీ పాడ్కాస్ట్ మోడల్లో. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ సంబంధించిన పాడ్కాస్ట్ వస్తాం. అవునవును, ఆ మోడల్లో మనం ఏదైనా మంచి వాయిస్ బేస్తో బాగా ఫేమస్ అయినటువంటి పాడ్కాస్ట్. సో ఆ విధంగా పాడ్కాస్ట్ చేసుకుంటూ కూడా మనీ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అలాగే డివోషనల్ చేసేవాళ్ళు ఉన్నారు, సేమ్ అదే మోడల్. మా స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డివోషనల్గా రోజు ప్రాక్టీస్ చేసేదే. ఈ మన కోర్సు విన్నాక ప్రతిరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. చేసేదే వీడియో రికార్డ్ చేసి, ఆడియో రికార్డ్ చేసేసి పెడుతున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 15,000 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు లాస్ట్ 3 monthsలో. 15,000 20,000. సో ఈ విధంగా మనీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళు రోజు చేసే పనికే కొత్తగా ఏం చేయట్లా, జస్ట్ దాన్నే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫేస్ కనిపించకూడదు అన్నారు, ఫేస్ కనిపించకుండానే చేస్తూ మంచిగా మనీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్లా ఫేస్లెస్ చేసే ఐడియాస్లో ఇంకా అద్భుతమైన ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఎందుకంటే షూర్, హాలీవుడ్ మూవీస్ తీసుకోండి, లేదంటే కిడ్స్ మంచి యానిమేషన్ స్టోరీస్ తీసుకోండి. మనం ఏంటంటే ఏదైనా ఒక మూవీని, ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే రివ్యూ చెప్పడం వేరు, బాగా పాపులర్ ఉన్న మూవీ ఆ స్టోరీని మనం నేరేట్ చేయటం వేరు. సో మంచి పాపులర్ హాలీవుడ్ మూవీస్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో ఉన్న మూవీ అయినా సరే, కానీ ఆ లాంగ్వేజ్ తెలుగులో లేదు. ఓకే, అలాంటి వాటిని కనుక మనం రివ్యూ ఒక 5 minutesలోనో 10 minutesలోనో షార్ట్ స్టోరీ లాగా చెప్పగలిగితే, ఓకే, మనం కనిపించాల్సిన అవసరం లేదు. కనిపించినా కూడా ఓకే, కనపడకుండా కూడా చేయొచ్చు. ఓన్లీ ఆ ఇమేజ్ పోస్టర్స్ వాడుకుంటూ ఎలా చేయొచ్చు అనేది డీటెయిల్గా నేను మన కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఆ ఇమేజ్ వాడితే కాపీ రైట్ రాదా, ఆ వీడియో వాడితే కాపీ రైట్ రాదా, అది ఆ రూల్స్ ఏంటి అనేది మనం మన కోర్సులో నేర్పిస్తాం. ఓకే, ఎలా ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా చేయొచ్చు అనేది అలా చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళు ఒక అంటే 100% క్లిక్ అయ్యే ఛానల్. ఇంకా దానిలో మళ్ళీ ఛానల్ పెట్టాక నాకు వస్తుందా వ్యూవర్షిప్ రాదా అనేటువంటి ఇది కూడా లేదు. స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా రిజల్ట్లో ఉంటారు. అంత డామ్ షూర్ ఐడియాస్ మనం ఇవ్వగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. గ్రేట్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి ఏంటంటే ఒక్కొక్కరు ఫేస్ చూపించకుండా ఏ విధంగా చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది. దాంతోపాటు కొంతమంది థింక్ చేస్తారు, ఎస్ఈఓ వర్క్ రాదు, ఎడిటింగ్ వర్క్ రాదు, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనే దానికి మీ దగ్గర ఉండేటువంటి యాప్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రతి 10 మందికి ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి ఉన్నారు కోర్సెస్. రియలీ గ్రేట్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అదే సార్, ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆ కాంటాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఎలా సార్ ఒక కోర్సులో జాయిన్ అయితే మినిమం మంత్లీ ఎంత వరకు ఎర్న్ చేసుకునే అవకాశం? సార్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వాళ్ళకి కనుక ఐడియా ఉంటే, ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఐడియా ఉన్నా సరే, లేదు ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఓన్లీ ఒక పర్టికులర్ యూట్యూబ్, ఫైవర్ ఏదో ఒకటి ఐడియా ఉన్నా కూడా 20,000 to 50,000 వరకు అయితే వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారు. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్సెస్ ఉన్నాయి. సో టెక్నికల్గా ఎవరైనా సరే ముందుకెళ్ళాలి లైఫ్లో, ఇంట్లోనే కూర్చొని మనీ ఆన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని డిజిటల్ మీడియా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అంటే అది ఏ విధంగా ఉంటుంది అని అంటే త్రూ ఫేస్బుక్ యూస్ చేసి మనీ ఏ విధంగా ఆన్ చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ త్రూ మనీ అర్నింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ త్రూ ఏ విధంగా వెళ్ళొచ్చు, అండ్ దాంతోపాటు యూట్యూబ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, అటు సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూవర్షిప్ని కానివ్వండి ఏ విధంగా పెంచుకోవచ్చు, అండ్ కొన్ని ఆన్లైన్ మనీ యాప్స్ ఉంటాయన్నమాట. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక చిన్న క్లిక్ తోటి మీకు కావాల్సినటువంటి విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలి. పర్ మంత్ 20,000 పైన 25,000 పైన ఎర్న్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. ఆ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా అటెండ్ అవ్వచ్చు. కొన్నిసార్లు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ అయినా పెట్టవచ్చు, ఫాలో అయితే కనీసం అప్డేట్స్ అయినా సరే దాని త్రూ తెలుసుకోవచ్చు మీరు.
క్లాసెస్ కూడా హైదరాబాద్లోనే జరుగుతాయి. సో మీరు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు రావచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.